Namaste Masters, day 15 forward. Forgiving yourself and those who have hurt you. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం, మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళని క్షమించడం ఇవాల్టి లెసన్. అయితే లూయిస్ ఎల్హే ఏమంటారంటే, లాస్ట్ వీక్స్ అంతా పాస్ట్ 2 వీక్స్ మనం చాలా బ్లాగ్స్ రిలీజ్ చేసుకున్నాం. అయితే ఒక పర్టిక్యులర్ ఏరియా ఉంది, అది క్షమించడం అన్నది. అది చాలా డిఫికల్ట్ అందరికీ. ఈవిడేమంటారంటే, ఈ క్షమించడం అన్నది ఓపెన్ చేస్తుంది మన హార్ట్ని. దేనికోసం? సెల్ఫ్ లవ్ లోపల ఎంటర్ అవ్వడానికి. అంటే మనకి సెల్ఫ్ లవ్ తక్కువైతే, మనని మనం ప్రేమించుకోకపోతే, ఈ క్షమించరా, నేను ఎవరిని క్షమించను అన్న స్టేట్లో స్టక్ అయిపోతాం. అంటే కొన్నిసార్లు పగలు ఇయర్స్ కొద్దీ ఇలా నడుస్తూనే ఉంటాయి. అంటే మనం చాలా గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు, నేను చాలా ఆత్మాభిమానం ఉంది నాకు, అందుకే వాళ్ళు నాకు అది అలా చేయడం వల్ల నేను వాళ్ళని క్షమించలేకపోతున్నాను అని. కానీ అంటే అది అసలు మంచిది కాదు. వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఎందుకంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. ఇంకోటి ఏంటంటారంటే, మీకు తెలీదు వాళ్ళు నాకేం చేశారు, అది క్షమించరాని నేరము. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇంత బిట్టర్నెస్, అంటే ఇంత రిజెంట్మెంట్, ఇదంతా ఎలా ఉంటుందంటే, రోజు ఒక స్పూన్ పాయిజన్ తీసుకున్నంత అంత హామ్ చేస్తుంది మిమ్మల్ని. సో అందుకోసం మన కోసం, మనం ఫ్రీగా ఉండడం కోసం, మనం ఈ బిట్టర్నెస్, ఈ పాయిజన్ తినకుండా ఉండడం కోసం, దానికోసం, మన కోసం మనం ఈ క్షమించడం అన్నది, ఫర్గివ్నెస్ అనేది చేయాలి. ఇంకోటి ఏంటంటే, మన సెల్ఫ్ ఎస్టీమ్ ఎంతలా పెంచుకుంటామంటే, ఈ టుడేస్ లెసన్ ద్వారా మనకు ఓన్లీ లవింగ్ ఎక్స్పీరియన్సెసే మన లైఫ్లోకి వస్తాయి. అంటే ఈ ఫర్గివ్నెస్ అన్నది, ఈ వర్క్ చేస్తే, ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే, మనం అక్కడికి వెళ్ళి చెప్పక్కర్లేదు పీపుల్కి, నేను నిన్ను ఫర్గివ్ చేశాను అని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం మిర్రర్ ముందే చేస్తాం. ఈ ఫర్గివ్నెస్ అన్నది చేస్తే, లూయిస్ ఎల్హే గారికి చాలామంది చెప్పారట, నేను చేసిన నెల తర్వాత 2 నెలల తర్వాత నాకు, నేను ఎవరినైతే ఫర్గివ్ చేశానో వాళ్ళ నుంచి ఈమెయిల్ కానీ ఫోన్ కానీ వచ్చింది, వాళ్ళు నన్ను అడిగారు క్షమించమని అని. సో ఇవాళ ఎఫర్మేషన్, యాజ్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఇట్ బికమ్స్ ఈజియర్ టు ఫర్గివ్ అదర్స్. యాజ్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, it becomes easier to forgive others. Thank you, Masters.